హాయ్, వెల్కమ్ టు ఎపిక్ స్క్రీన్ ప్లే ఛానల్. ఈరోజు మనం ఒక ఎపిక్ సినిమాలోని ఒక ఎపిక్ సీన్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ సినిమాలోనే హీరో అంటే ఏంటి, అలానే విలన్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, నిజమైన అర్థం నేర్పిన సినిమా. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న కథ చెప్తా. చాలా సింపుల్ స్టోరీ, ఇంపార్టెంట్. ఈ కథ నాకు మా అవ్వ చెప్పింది. సుమారు 75 సంవత్సరాల క్రితం ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. తాను రోజు అడవిలో గొర్రెలను మేపుతూ జీవనం కొనసాగించేవాడు. చాలా అమాయకుడు, ప్రపంచం గురించి ఏమీ తెలియనివాడు. ఆ రోజుల్లో గొర్రెల మందుని తీసుకుని అడవికి వెళ్తే ఇంటికి అంత త్వరగా వచ్చేవారు కాదు. ఒకసారి అతను ఇంటికి రాకుండా నెల రోజులు గడిచిపోయాయి. అడవిలో తనకు తరచూ బాటసారులు కలుస్తూ ఉండేవారు. కలిసిన ప్రతి ఒక్కరూ ఒక బట్టబొమ్మ గురించి మాట్లాడేవారు. ఆ మాటలు అతనికి అర్థమయ్యేటివి కావు. దారి పొడుగునా అవే మాటలు వినిపించేవి, కానీ అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత అతను ఇంటికి తిరిగి వచ్చాడు, కానీ అతని ఆలోచనలన్నీ ఆ బట్టబొమ్మ గురించే. తరువాతి రోజు నుండి ప్రతిరోజు అతను పట్టణానికి బయలుదేరి వెళ్ళేవాడు. సాయంత్రం తిరిగి వచ్చేవాడు. అలా ప్రతిరోజు అదే పని. గ్రామంలో వాళ్ళు అతన్ని గమనించి ఎక్కడికి వెళ్ళావు అని అడిగేవారు, కానీ అతను మాత్రం ఎప్పుడూ సమాధానం చెప్పేవాడు కాదు. ఏమీ అనుకోకండి, ఈ కథ మళ్ళీ చెప్తా. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. ప్రపంచం తెలుగు సినిమా అన్న పదం వైపు తిరిగి చూసిన రోజు అదే పాతాళ భైరవి. మిథాలజీ అండ్ అడ్వెంచర్. నేపాల మాంత్రికుడు తన చెయ్యిని నరుక్కుని చండీదేవికి యాగం చేస్తాడు. చండీదేవి ప్రత్యక్షమయ్యి పాతాళ భైరవి ఎక్కడుందో ఆ మాంత్రికుడికి చెప్తుంది. అలాగే ఒక యుక్త వయసున్న ధైర్యవంతుణ్ణి, సాహసవంతుణ్ణి ఆ దేవికి బలి ఇస్తే తాను ప్రత్యక్షమై నీ కోరికను నెరవేరుస్తుంది అని అక్కడి నుంచి మాయమైపోతుంది. తెగిపడ్డ తన చెయ్యిని మూలికల సాయంతో మంత్రం చేసి అతికించుకున్న నేపాల మాంత్రికుడు పక్కనే ఉన్న సూక్ష్మదర్శినిలో నుండి తోటరాముణ్ణి గమనిస్తాడు. తోటరాముడు సాహసోపేతంగా కోటను ఎక్కుతూ కనిపిస్తాడు. నేపాల మాంత్రికుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి తోటరాముణ్ణి కలుసుకొని మాయమాటలు చెప్పి తోటరాముణ్ణి పాతాళ భైరవికి తీసుకువెళ్తాడు. ఎలివేషన్కు అర్థం అంటే ఈ సీన్లో ఉంటుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. ఇద్దరూ కలిసి మంత్రాల మర్రి చెట్టును చేరుకుంటారు. అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. మంత్రాల మర్రి చెట్టు కింద ఏవో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. ఒకే ఒక్క శబ్దంతో ఆ అరుపులు బంద్ అవుతాయి. జై పాతాళ భైరవి అన్న శబ్దంతో అరుపులు బంద్ అవుతూ ఉంటాయి. తోటరాముడు కాపాల మాంత్రికుడిని ఏంటి అది అని అడగ్గా కాపాల మాంత్రికుడి అనంత ఐశ్వర్యాన్ని ఇచ్చే నిక్షేపం ఇక్కడే ఉందిరా, సాహసం చేయరా డింబక, అదరక బెదరక, అక్కడున్న మర్రి చెట్టును ఎక్కరా. ఆ మాటలు విన్న తోటరాముడు అధైర్యపడకుండా భయంకరమైన ఆ మర్రి చెట్టును ఎక్కడానికి వెళ్ళి ప్రయత్నిస్తుండగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. తన దగ్గరున్న ఖడ్గంతోటి ఆ రాక్షసుని సంహరించి చెట్టు ఎక్కుతాడు. చెట్టు మీద కూడా కొంతమంది రాక్షసులు ప్రత్యక్షమవుతారు. వారందరినీ చంపి తోటరాముడు అలా మాంత్రికుడి వైపు చూస్తూ ఉంటాడు. పట్టరాని సంతోషంలో మాంత్రికుడి కళ్ళు మెరిసిపోతూ భలాడింబక భలా భలాడింబక అంటూ అక్కడొక అగ్నిగుండాన్ని సృష్టించి అందులో దుంకమంటాడు. ఆ మంటను చూస్తూ తోటరాముడు సంకోచిస్తూ ఉండగా కాలభైరవి ప్రసన్నమైతుంది. జయం కోరి మంటలో దూకరా అని అంటాడు. తోటరాముడు ఏమీ ఆలోచించకుండా చెట్టు మీద నిలబడి ఆ మంటలో దూకుతాడు. అలా తోటరాముడు పాతాళ భైరవి లోకంలో వెళ్ళి పడతాడు. గుహలతో నిండి ఉన్న ఆ లోకాన్ని అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. తన వెనకాలే నేపాల మాంత్రికుడు దిగుతాడు. ఇద్దరూ కలిసి ముందుకు సాగుతారు. అలా కొంత దూరం వెళ్ళాక తోటరాముడికి డౌట్ వచ్చి అసలు దారే కనపడట్లేదు స్వామి అని అంటాడు. దానికి సమాధానంగా నేనున్నా పదరా అని నేపాల మాంత్రికుడు చెప్తాడు. ఇద్దరూ కలిసి అలా అడుగులు ముందుకు వేస్తూ ఉండగా భయంకరమైన విగ్రహం ఒకటి కనపడుతుంది. నేపాల మాంత్రికుడు దాన్ని చూస్తేవిరా బొడ్డుదేవరను, ఆ ఉక్కు గదతో బొడ్డును పగలమోదమంటుంది, కర్తవ్యాన్ని నెరవేర్చుమురా అని అంటాడు. తోటరాముడు అక్కడున్న భయంకరమైన బరువైన గదను తీసుకుని ఆ విగ్రహం యొక్క బొజ్జను పలగొడతాడు. పగిలిన ఆ విగ్రహం యొక్క బొజ్జను చూస్తూ తోటరాముడు అలా నిలబడతాడు. లోపల చాలా వెలుగుతో నిండి ఉంటుంది. మాంత్రికుడు ఆ వెలుగును చూస్తూ పదరా ముందుకు కదలరా డింబక అంటాడు. ఇద్దరూ కలిసి ఆ గుహ లోపలికి వెళ్లి కత్తుల ద్వారం ఎదురుగా నిలబడతారు. తోటరాముడు ధైర్యంగా ఆ కత్తుల ద్వారాన్ని దాటుకొని అటువైపు వెళతాడు. వెంటనే తన మెడలో పూలమాల ప్రత్యక్షమవుతుంది. తన వెనకాలే మాంత్రికుడు కూడా వస్తాడు. ఇద్దరూ కలిసి అక్కడున్న స్వరంగం మెట్లు దిగి
నడుస్తూ ఉండగా భయంకరమైన రూపంలో పాతాళ భైరవి దేవి వాళ్ళకు దర్శనమిస్తుంది. నేపాల మాంత్రికునికి ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే ఆనందానికి హద్దులు ఉండవు. అలా దేవిని మొక్కుతూ తోటరాముని వైపు చూసి, నువ్వు వెళ్ళి స్నానము చేసిరా, నేను మాతను ప్రసన్నము చేసేదా అంటాడు. ఆ మాటలు విన్న తోటరాముడు పక్కనే ఉన్న పుష్కరంలోకి వెళ్తాడు. స్నానము చేస్తుండగా పెద్ద ముసలి తన కాళ్ళను పట్టుకుని లోపలికి లాగుతుంది. అలా కొంత సమయం తర్వాత ఆ ముసలిని తోటరాముడు సంహరిస్తాడు. ముసలి శాప విముక్తి పొంది దేవకన్యగా మారుతుంది. అలా మారిన తాను తోటరాముని చూస్తూ, ఆ మాంత్రికునితో జాగ్రత్తగా ఉండుము, నిన్ను దేవికి బలి ఇచ్చి దేవి ప్రసన్నాన్ని పొందాలని చూస్తున్నాడు అంటూ మాయమైపోతుంది. తోటరాముడు అక్కడి నుంచి బయటికి వచ్చి మాంత్రికుడి వైపు చూస్తాడు. మాంత్రికుడి చేతిలో పెద్ద గొడ్డలి ప్రత్యక్షమవుతుంది. అది గమనించిన తాను వెళ్ళి మాంత్రికుని పక్కన నిలబడి స్వామి అని పిలుస్తాడు. మంత్రాలు చదువుతున్న మాంత్రికుడు కంగారుపడి తిరిగి తోటరాముని వైపు చూస్తూ, దేవికి సాష్టాంగ నమస్కారం చెయ్యరా అంటాడు. ఆ మాటలు విన్న తోటరాముడు మాంత్రికుడు చెప్పినట్లు చేయకుండా తన ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాడు. అది గమనించిన మాంత్రికుడికి ఇరిటేషన్ వచ్చి తాను చేసి చూపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అలా మాంత్రికుడు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండగా తోటరాముడు పక్కన ఉన్న గొడ్డలిని తీసుకుని పైకెత్తి ఉగ్రరూపంలో ఉన్న పాతాళ భైరవి దేవి వైపు చూస్తూ మనసులో మొక్కుకొని నేపాల మాంత్రికుడి తలను ఒకే దెబ్బతో నరికేస్తాడు. పాతాళ లోకం మొత్తం కంపిస్తూ అక్కడున్న గంటల శబ్దం గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. తోటరాముడు అదరక బెదరక జై పాతాళ భైరవి, జై పాతాళ భైరవి అని గట్టిగా అరుస్తాడు. కొంత సమయం తర్వాత పాతాళ భైరవి విగ్రహం తనంతలకు తానే విచ్ఛిన్నం చేసుకుని అందులో నుండి దేవి ప్రత్యక్షమయ్యి తోటరాముడికి వరమిస్తుంది. తోటరాముడు దేవి సహాయంతో అక్కడి నుంచి తన ఉజ్జయిని రాజ్యానికి చేరుకుంటాడు. అనుకుంటున్నట్లు నేను చెప్పింది ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే. విలన్ చనిపోయాడు, ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే. గ్రేట్ పర్ఫార్మెన్స్ బై సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఎస్వీఆర్ గారు. లెజెండ్స్, బోత్ ఆర్ లెజెండ్స్. స్క్రీన్ ప్లే ఈజ్ ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే. హౌ దే డిడ్, ఐ డోంట్ నో అట్ దట్ టైమ్ హౌ దే డిడ్. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ అండ్ డైరెక్షన్, బాప్రే, మైండ్ బ్లాక్ లిటరలీ. ఒకవేళ ఇప్పుడు ఈ సినిమా తీయాలనుకుంటే 170 నుంచి 200 కోట్లు మినిమం బడ్జెట్, నాకు తెలిసి మినిమం బడ్జెట్. బట్ అంత మనీ స్పెండ్ చేసినా ఎగ్జాక్ట్లీ అచీవ్ అవుతామంటే అది కష్టమే. ఇప్పుడు ఆ గొర్రెల కాపరి గురించి మాట్లాడుకుందాం. అతను రోజు పట్టణానికి వెళ్ళి సాయంత్రం కల్లా తిరిగి వస్తుండే అని చెప్పాను కదా. కేవలం పాతాళ భైరవి సినిమా చూడడానికి ప్రతిరోజు పట్టణానికి వెళ్ళేవాడు. అలా 30-40 రోజుల తర్వాత తనకు టికెట్ దొరుకుతుంది మూవీది. బాటసారులు చెప్పిన ఆ బట్టబొమ్మను తన జీవితంలో తొలిసారి చూశాడు. అలా చూస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయిన తాను నెల రోజుల పాటు పాతాళ భైరవి సినిమాను చూస్తూ ఉండిపోయాడు. నేను ఈ షెపర్డ్ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ల్యాండ్ ఆఫ్ సినిమా ప్యారడైజ్ అని తెలుగు పీపుల్ అంటారు. వీఆర్ సెలబ్రేటింగ్ మూవీస్. ఇంకొక చిన్న డీటెయిల్, స్టార్టింగ్లో చండీదేవి మాంత్రికుడితో ఒక యువకుడిని, ధైర్యవంతుణ్ణి పాతాళ భైరవికి బలి ఇవ్వాలని చెప్తుంది కదా. కానీ ఇక్కడ మాంత్రికుడు బలి అయిపోతాడు. తోటరాముడు వరం పొందుతాడు. ఎలా? యూట్యూబ్లో ఫ్రీగా ఉంది, వెళ్ళి చూడండి.